Chef Mantra Project K. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? అసలు నువ్వు ఎందుకు వచ్చి ఎక్కడికి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? ఏం మాట్లాడావు? ఇప్పుడు నేను కింద పని చేయట్లేదు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. దయచేసి. ఓకే, నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా? ఓకే లిసన్, ఐమ్ రియలీ సారీ. నేను నిజంగా పిచ్చిదానిలా బిహేవ్ చేశాను. నువ్వు నన్ను ఎదురు ఒక్క మాట కూడా అనలేదు. కనీసం దాన్నైనా రెస్పెక్ట్ చేయాల్సింది. చెప్పాల్సింది చెప్పేశావు కదా, ఇంకా బయలుదేరు. ఎప్పుడైనా నాతో ఇలా మాట్లాడావా? ఒక్కదాన్ని నీకోసం వచ్చానని చులకనైపోయాను కదా? నీ ఈగోని హర్ట్ చేసుకుని నాతో మాటలు పడాల్సిన అవసరం లేదు. నువ్వు బయలుదేరితే మంచిది. వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడివి? ఎంతో హాయిగా నవ్వుతూ, ఎంతో ఓపికగా, ప్రశాంతంగా, అందరితో మంచిగా. నువ్వు స్పెషల్ అనుకున్నాను. యాక్చువల్లీ స్పెషల్గా ట్రీట్ చేశా కూడా. అది నీకు అర్థమైందో లేదు. లుక్ ఎట్ మీ. స్నానం చేసి 2 days అయింది. సరిగా తినలేదు కూడా. అర్ధరాత్రి నీకోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. నన్ను నువ్వు తప్ప ఇంకెవరు భరించలేరనిపిస్తోంది. ఏదో నా గురించి ఆలోచిస్తున్నా అనుకోకు. నేను కూడా మంచిదాన్ని, కాకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అంతే. నేను ఎన్ని లెక్కలు వేయలేను బాను. నేను సింపుల్ మనిషిని. నాకు తగ్గ వాళ్ళు ఎవరినన్నా చేసుకుని ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. దయచేసి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడించకు. నువ్వు రామ్కి మెయిల్ పంపావన్న దానికన్నా నీకు నా మీద ఫీలింగ్స్ లేనందుకు ఎక్కువ బాధగా ఉంది. మొత్తానికి నేను నీకు నచ్చలేదు, అంతే కదా? నేనేంట్లే, నా పేరే నీకు నచ్చలేదు. చెప్పావులే అప్పుడు, నాకు గుర్తుంది. భానుమతి. ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుందా ఆ పేరు? నిన్ను చూడగానే ఎవరే ఎదలో ఎవరే
చిన్నపిల్ల కావాలరా నీకు? ఇప్పుడు నేను ఏమని పిలవాలి? రామకృష్ణ. నీకు నీ పేరే బాగుంది. నా మాట విని పేటెంట్ తీసుకో. భానుమతి రామకృష్ణ, ఇది ఇంకా బాగుంది కదా. పేటెంట్ తీసేసుకుందావా?